ఎన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, జీడీసీ దుబ్బాక్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసను ప్లాసీ యుద్ధం ఒకటి, బాక్సర్ యుద్ధం ఒకటి. ప్లాసీ యుద్ధం ఎందుకు జరిగింది, దాని ఉపయోగం ఏమి, బాక్సర్ యుద్ధం ఎందుకు జరిగింది, దాని ఫలితం ఏమి అనేది వివరించుకుందాం. Battle of Plassey, 1757. When the news of disaster in Calcutta reached the Madras, the British immediately dispatched troops under Clive to Bengal. A naval expedition under Admiral Watson was also sent Calcutta. Calcutta was conquered by the British in the beginning of 1757. Mir Jafar, the commander-in-chief of the Nawab, had joined. It was a plan to make Mir Jafar as the Nawab, who was in a turn would reward the service of the company. When the part was repeat, Clive packed a quarrel with Siraj-ud-Dawla and headed towards with his army. He found the Nawab's army reached at Plassey, where a battle was fought on 23rd June 1757. Clive won the battle. The Battle of Plassey made the English supreme in Bengal. Next, Battle of Buxar, 1764. Robert Clive left India in 1760 and went to England. Winchester succeeded him. Mir Jafar began as an administration with heavy financial obligations to the company. Misgovernment in Bengal was the order of the day. It was mainly due to the rapacity of the company officers and Mir Jafar in incompetence. Mir Qasim shifted the capital of the Bengal from Murshidabad to Mohangir. British, now that Mir Qasim was not a mere puppet in their hands, therefore they dispatched him in 1763 and enthroned Mir Jafar. Mir Qasim was taken up by Shuja-ud-Dawla, the Nawab of Awadh, and European Emperor Shah Alam. At that time, the emperor was in the court of Nawab. The combined force met the British army at Buxar on 22 October 1764. The
All allies were defeated by Major Hector Monroe. దీన్ని అంతా ఒకసారి తెలుగులో మీకు చెప్తా చూడండి. రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి భారతదేశానికి మొదటి గవర్నర్. భారతదేశానికి అంటే భారతదేశంలో ఒక బెంగాల్కు మాత్రమే మొదటి గవర్నర్. అదే బెంగాల్కి మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటిసారి నియమించబడ్డ ఓన్లీ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. అదే బెంగాల్కి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. యావత్ భారతదేశానికి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, విలియం బెంటిక్. రాబర్ట్ క్లైవ్ వచ్చిన కాలంలో మొట్టమొదటిసారి బెంగాల్లో ఇంగ్లీష్ ఫ్యాక్టరీ హూగ్లీ వద్ద 1651లో నిర్మించడం జరిగింది. కేవలం 3000 రూపాయల చెల్లింపుతో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో వర్తకం చేసుకునే హక్కు సంపాదించుకోగలిగారు. బెంగాల్ సుబేదారు ఇది వాళ్ళకు ప్రదానం చేశాడు. అంటే మీరు చేసుకోవటానికి కేవలం 3000తోనే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యాపార హక్కులు కల్పించాడు. బెంగాల్లోని ఇంగ్లీష్ కంపెనీ తన రాజకీయ స్థిరత్వాన్ని కొద్దిగా వ్యాపారాన్ని మరి రాజకీయ అధికారం స్థాపించుకోగలిగింది. అయితే బెంగాల్ పాలకుడు మాత్రం ఆ రోజుల్లో బెంగాల్ రాష్ట్ర పాలకుడు అలీవర్దీన్ ఖాన్. ఇతనితో మొదట ఇంగ్లీష్ వారు బాగా స్నేహంగా ఉన్నారు. కానీ కర్ణాటకలో జరిగిన ఫలితాల వలన ఆయనకి అలీవర్దీన్ ఖాన్కి భయం పట్టుకుంది. అబ్బా, ఇంగ్లీష్ వాళ్ళు దెబ్బతీసేటట్టే ఉండ్రే. 1657లో అలీవర్దీన్ ఖాన్ మరణించాడు. 1657లో అలీవర్దీన్ ఖాన్ మరణించాడు. అతడి మనవడు సిరాజ్ ఉద్ దౌలా అనే ఆయన బెంగాల్కు సుబేదార్ అయ్యాడు. ఇక్కడ సుబేదార్ అంటే రాష్ట్ర పాలకుడు, సుభా అంటే రాష్ట్రం. ఇది అక్బర్ కాలాన్ని ఉన్నది, ఔరంగజేబు కాలాన్ని ఉంది. కాకపోతే షేర్షా కాలాన్ని సర్కార్లు అన్నారు. మిగతా కాలం అంతా కూడా సుభాలు అంటారు రాష్ట్రాలని. ఈయన సిరాజుద్దౌలా బెంగాల్కు సుబేదార్ అయ్యిండు. అదే బెంగాల్లో ఇంగ్లీష్ వారు పోర్ట్ విలియం కోటను కట్టించారు. ఆయుధ సామాగ్రిని, ఇతరత్ర సౌకర్యాల్ని, అదే అక్కడ ఒక కోర్టుని, ఇంకా రకరకాలుగా దాన్ని వినియోగించుకుంటారు. పెద్ద ఒక చర్చి కట్టి కలకత్తాలో పోర్ట్ విలియం కోటను కట్టి సైనిక స్థావరంగా అది బాగా వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు పటిష్టం చేసుకోరు. సిరాజుద్దౌలాకు కూడా కొంచెం భయం అనిపించింది, ఏం జరుగుతుందని. ఇంగ్లీష్ వారు ఆజ్ఞల్ని బాహాటంగానే ఉల్లంఘిస్తారు. ఏం కాదు, ఎటు జరిగేది అటు జరుగుతుంది. దీంతో సిరాజుద్దౌలా ఇంగ్లీష్ వాళ్ళ మధ్య ఘర్షణ మొదలైంది. నువ్వెంత నేనెంత అనేది సిరాజుద్దౌలాకి ఇంగ్లీష్ వాళ్ళకి ఘర్షణ మొదలైంది. యుద్ధానికి దిగడానికి నవాబ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అతడు కూడా సైనిక చర్యలను ప్రారంభించడం మొదలుపెట్టిందిగా. 1756 జూన్ 15వ తేదీన పోర్ట్ విలియం కోటను ముట్టడించాడు. పాపం ఆయనకి 5 రోజులు పట్టింది అది ముట్టడించడానికి. మొత్తం మీద ఆ కోట నవాబు ఆక్రమించుకోగలిగాడు. మాణిక్ చందుకు అనే వ్యక్తికి ఆ కలకత్తాను అప్పగించి, నువ్వు ఉండు, నేను వెళ్తానని నవాబు ముర్షిదాబాద్కు వెళ్ళిపోయాడు. మాణిక్ చంద్కు అప్పగించి ఆయన ముర్షిదాబాద్కు వెళ్ళిపోయాడు. కోటలోని ఒక చిన్న గదిలో బాలురు, మహిళలు అందరూ కలిపి ఇంగ్లీష్ ఖైదీలను, కొంతమంది దొరికినట్టుగానే 146 మందిని అక్కడ ఒక చిన్న గదిలా వేయటం జరిగింది. ఎవరు? సిరాజుద్దౌలా. ఉదయం రోజు అది మే నెల కావడం వల్ల ఉదయం రోజు తలుపు తీయగానే వేడికి ఉక్కకు బాగా అందులో వాళ్ళంతా సరిపోయి 23 మంది మాత్రమే బతికారు. అది చిన్న గది కావడం వల్ల అలా ఇరుకుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసిరేసినట్టుగా వేసేసరికి అందరు చనిపోయి 23 మంది మాత్రమే బతికారు. దీనిని చరిత్రలో బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటారు. బ్లాక్ హోల్ ట్రాజెడీ. ఇది
1756 జూన్ 15న జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1756 జూన్ 15న జరిగింది. దీనిని బ్లాక్ హోల్ ట్రాజడీ అంటారు. కలకత్తాలో ఇంగ్లీష్ వారికి పరాజయం సంభవించిన వార్తలు మద్రాసు చేరుకున్నాయి. ఫోర్ట్ విలియం కోటని సిరాజుద్దౌలా ఆక్రమించిందట అనే వార్త మద్రాసు చేరుకునేసరికి రాబర్ట్ క్లైవ్కి బెంగాల్లో ఆయన బాధ్యతలను అప్పగించడం జరిగింది. రాబర్ట్ క్లైవ్కి కొన్ని బాధ్యతలు అప్పగించారు. క్లైవ్కు సహకారం అందించేందుకు ఇక్కడ మద్రాసుగా ఇక్కడ ఉన్న ఆయన అడ్మిరల్ వాట్సన్ ఆయన ఒక పెద్ద నౌకాడ దళాన్ని బెంగాల్ తీసుకొచ్చిండు ఆయన అక్కడికి. 1756 డిసెంబర్లో ఇంగ్లీష్ సైన్యం కలకత్తాలో ప్రవేశించింది. 1757లో జనవరి 2వ తేదీన కలకత్తా తిరిగి ఇంగ్లీష్ వారి స్వాధీనమైంది. 1756 డిసెంబర్లో ఇంగ్లీష్ సైన్యాలు కలకత్తాలో ప్రవేశించి జనవరి నెల 2వ తేదీ గల వాళ్ళ కోటను వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీకల్లా 1757 ఫిబ్రవరి 9వ తేదీ నాటికి సిరాజ్కి ఇంగ్లీష్ వారికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇంగ్లీష్ వారు తమ స్థావరాలన్నిటినీ తిరిగి సంపాదించుకోవడమే కాకుండా నష్టపరిహారం చెల్లించడానికి సిరాజుద్దౌలా ఒప్పుకుండు. కలకత్తాలో సైనిక స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఇంగ్లీష్ వారికి అనుమతి లభించింది. నాణ్యాలు కూడా వాళ్ళు ముద్రించడం మొదలుపెట్టారు ఇంగ్లీష్ వారు. ఇలా ఇంగ్లీష్ వారు కొన్ని ప్రయోజనాలు పొందిర్రు. తర్వాత ప్లాసీ యుద్ధం గురించి మనం చెప్పుకోవాల్సింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 జూన్ 25లో జరిగింది. ప్లాసీ యుద్ధం 1757 జూన్ 25. సిరాజుద్దౌలా ఫ్రెంచి వారి పట్ల కొంచెం అనుకూలంగా ఉన్నాడని ఇంగ్లీష్ వాళ్ళు ఆలోచన చేశారు. అబ్బా వీడు మమ్మల్ని పంపించి ఇంగ్లీష్ వాళ్ళతో ఫ్రెంచ్ వాళ్ళతో స్నేహం చేస్తుండు నవాబు అని గ్రహించారు ఇంగ్లీష్ వారు. వెంటనే ఫ్రెంచ్ వారితో చేతులు కలిపే పక్షంలో ఇంగ్లీష్ వారి ఉనికికే ముప్పు ఏర్పడుతుందని రాబర్ట్ క్లైవ్ ఆలోచన చేశాడు. క్లైవ్, వాట్సన్ సైన్యాలు చంద్రానగర్లో ఉన్న ఫ్రెంచ్ స్థావరాలను ఆక్రమించుకున్నాయి. దీనివల్ల ఫ్రెంచ్ ప్రభావం బెంగాల్లో అంతరించిపోయింది. చంద్రనగర్లోని స్థావరాలను ఫ్రెంచ్ వాళ్ళని ఆక్రమించుకున్నారు. ఈ సంఘటన బెంగాల్ రాజకీయాల నుంచి శాశ్వతంగా సిరాజుద్దౌలాను తొలగించాలని రాబర్ట్ క్లైవ్ నిర్ణయించుకుంది. ఎట్టయినట్టయింది సిరాజుద్దౌలాను తీసేయాలి, బెంగాల్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని ఆలోచన చేసుకున్నాడు. సిరాజుద్దౌలా సైన్యానికి మీర్ జాఫర్ ఆధిపత్యం వహిస్తుండు. ఇతడు దొంగ బుద్ధి గలవాడు. రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి సిరాజుద్దౌలా ఓటమికి కారకుడైండు. ఎవరు? మీర్ జాఫర్. సరే, మొత్తం మీద క్లైవ్ మధ్య మంతనాలు నడిచినాయి. ఎవరితోని? మీర్ జాఫర్తోని, అమీన్ చంద్తోని, ఇలా రకరకాలుగా వాళ్ళతోని ప్లాన్ చేసుకొని ఒక రహస్య పద్ధతి ప్రకారం ముందుకు పోదామని డిసైడ్ అయింది. జూన్ 3వ తారీఖున సిరాజుద్దౌలా ఇంగ్లీష్ సైన్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మీర్ జాఫర్ ద్రోహం వలన సిరాజుద్దౌలా ఓటమికి గురి కావటమే కాకుండా చంపబడ్డాడు. చంపబట్టాడు జరిపెట్టు. పూర్తిగా ఓడిపోయిండు. సిరాజుద్దౌలా ఓడిపోయిండు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలు గెలిచడమే కాకుండా మీర్ జాఫర్ నవాబ్ అయిండు. 24 పరగణాలను మీర్ జాఫర్ 24 పరగణాల జమీందారిని ఇంగ్లీష్ వారికి అప్పగించిండు మీర్ జాఫర్. ఇట్లా చేసినందుకు, భారతదేశంలో బెంగాల్ దక్కించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ క్లైవ్కు 2
£1,34,000 బహుమానంగా లభించింది ఆయనకి. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్లో ఇంగ్లీష్ సేనాని వారు అంటే కంపెనీ వారు, ఇంగ్లీష్ కంపెనీ వారు మొఘల్ సుబేదార్ను కూడా ఓడించగలిగారు. స్థానిక ప్రభువుల బలహీనతలు, వారి అసమర్థతలు బయటి ప్రపంచానికి తెలిసినాయి. ప్లాసీ యుద్ధంలో కంపెనీ విజయం సాధించి ఈస్ట్ ఇండియా కంపెనీయే కాకుండా ఇంగ్లీష్ జాతి అంతటికి గర్వకారణమని ప్రకటించుకున్నాడు వాట్సన్. మేము గొప్పోళ్ళం అన్నట్టుగా. ప్లాసీ యుద్ధంలో ఇండియాలో బ్రిటిష్ సైన్యానికి పునాదులు ఏర్పడ్డాయి. 1758 రాబర్ట్ క్లైవ్ను బెంగాల్ గవర్నర్గా నియమించటం, దీనివల్ల క్లైవ్ పట్ల డచ్ వారిలో ఈర్ష్యా దేశాలు ఉండటం, క్లైవ్ వారిని ఓడించటం, ఇలా నష్టపరిహారం రాబట్టం అనుకోకుండా ఒకదాని మొట్టటి జరిగిపోయినాయి. ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. ఈ విజయంతో ఇంగ్లీష్ వారిని ఎదిరించే శక్తిగా భారతదేశంలో ఎవ్వరికి లేదని డిసైడ్ అయ్యారు. 1760లో క్లైవ్ స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. అక్కడ అతనికి ఘన సన్మానం జరిగింది. మంచి సన్మానం చేశారు. ఒకసారి చెప్తున్నారు చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 జూన్ 25న జరిగింది. 1757 జూన్ 27న జరిగింది. 25న జరిగింది. దీంట్లో ఒక పక్క వాట్సన్, రాబర్ట్ క్లైవ్ ఒక పక్క, రెండో పక్క సిరాజుద్దౌలా ఓడిపోవడానికి గల కారణం అతడు సేనాధిపతి అయిన మీర్ జాఫర్ మరియు అమీన్ చంద్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కుటిల రాజనీతిని ప్రదర్శించి ఇంగ్లీష్ వారితో చేతులు కలిపి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైనారు. సిరాజుద్దౌలా పూర్తిగా ఓడిపోయి యుద్ధరంగంలో మరణించిండు. తర్వాత మీర్ జాఫరు బెంగాల్ నవాబ్గా అక్కడనే ఇంగ్లీష్ వాళ్ళు ప్రకటించారు. ఈ సంతోషానికి తట్టుకోలేక మీర్ జాఫరు 24 పరగణాల జమీందారీ పరగణాలను ఇంగ్లీష్ వారికి దారాదత్తం చేసిండు. అంతేకాకుండా ఈ యుద్ధ విజేతగా గుర్తించిన రాబర్ట్ క్లైవ్కి బ్రిటిష్ వారు £2,34,000 ఆదాయాన్ని అంటే బహుమానాన్ని ఇచ్చారు. అంత అమౌంట్ని బహుమానంగా ఇచ్చారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం. రాజకీయంగా, ఆర్థికంగా, అన్యంగా బలపడి కలకత్తాలో మొట్టమొదటిసారి పూర్తిగా సిరాజుద్దౌలా ఓడిపోయి, రాష్ట్ర పాలకుడు ఓడిపోయి ఆ రాష్ట్రాన్ని ఇంగ్లీష్ వారికి అప్పచెప్పటం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం. దీంతో 1758లో రాబర్ట్ క్లైవ్ను బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. అంతకుముందు ఒక సేనానికి వచ్చిండు. దీని పట్ల క్లైవ్ పట్ల డచ్ వారిలో ఉన్న ఈర్ష్యా దేశాలు ముందు పోయినాయిగా. వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బాగా ఈర్ష్యతో కలిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నష్టపరిహారం రాబట్టిండు. చాలా ప్రాంతాలని వాళ్ళ ప్రాంతాలు ఆక్రమించిండు. 1760 నాటికి స్వదేశం వెళ్ళిపోయాడు రాబర్ట్ క్లైవ్. ఇకపోతే బాక్సార్ యుద్ధం చూడండి. బాక్సార్ యుద్ధం అక్టోబర్ 17, 1764లో జరిగింది. అక్టోబర్ 17, 1764లో జరిగింది. ఈ బాక్సార్ యుద్ధంలో కంపెనీ పాలన ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. సరే, అది మనం ద్వంద్వ ప్రభుత్వం గురించి మనం సపరేట్ చెప్పుకుందాం. ఇండియా నుండి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమించిన తర్వాత, ఇండియా నుంచి రాబర్ట్ క్లైవ్ వెళ్ళిపోయిన తర్వాత బెంగాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు అందరూ కూడా సొంత వ్యాపారాలు చేసుకునేది. సొంత వ్యాపారాలు మునిగి కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయటం చేశారు. ఈ టైంలో వాన్ సిట్టార్ అనే ఇంగ్లీష్ గవర్నరు, వాన్ సిట్టార్ట్ అనే ఇంగ్లీష్ గవర్నరు అక్కడ గవర్నర్ అయిండు. ఆయన మీర్ జాఫర్ను తొలగించి మీర్ కాసిమ్ని నవాబ్గా నియమించాడు. వాన్ సిట్టార్ట్ ఇంగ్లీష్ గవర్నరు మీర్ జాఫర్ను తొలగించి మీర్ కాసిం నవాబ్గా చేశాడు. మీర్ కాసిము నవాబ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత
ఇంగ్లీష్ వారికి బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టాగంగ్ అనే బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టాగంగ్ అనే జిల్లాలను వాళ్ళకి ఇచ్చేసిండు. ఆయన ఒక 3 ప్రాంతాలు ఇచ్చేసిండు కానుకగా. మీర్ కాసిం సమర్థుడు, తెలివి కలవాడు. బెంగాల్ ఆర్థిక వనరులు మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లీష్ కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాలు అరికట్టడానికి అతడు కూడా ప్రయత్నించాడు. అందువల్ల ఇంగ్లీష్ వారిలో ద్వేషం రగిలి ఆయన మీద కోపం ఎక్కువైంది. మీర్ కాసిం వాళ్ళ ద్వేషం రగిలింది, వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి మీర్ కాసిం అయోధ్యకి వెళ్ళిపోయాడు. అసలు ఆయన్ని పదవి నుంచి తీసేయడమే కాకుండా కంపెనీ వాళ్ళు ఆయన్ని చంపుదాం అనుకునే తరుణంలో ఆయన డైరెక్ట్గా ఇక్కడ ఏమో మనం అవసరం లేదని అయోధ్యకి పోయాడు. అయోధ్య నవాబుతోని స్నేహం చేస్తూ అతని సహాయం తీసుకుంటూ మరియు మొఘల్ చక్రవర్తి సహాయం, షా ఆలం యొక్క సహాయం తీసుకుంటూ ఈ ముగ్గురు కలిసి అయోధ్య నవాబు మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలం మరియు మీర్ కాసిం ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మనము ఇంగ్లీష్ వారిని తరిమి కొట్టినట్టయితే మనకు ఒక మంచి రోజులు వస్తాయి, మన పరిపాలన మనం స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. కాబట్టి మనం ముగ్గురు రాజ్య సైన్యాలు అయితే ఇంగ్లీష్ వారిని అల్కంగా ఈ దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని ఒక ప్రణాళిక సిద్ధం చేసిండు. మీర్ కాసిం అయోధ్య నవాబు షా ఆలంను 1764 అక్టోబర్లో మేజర్ మన్రో బాక్సార్ యుద్ధంలో చిత్తుగా ఓడించింది వీళ్ళందరినీ. బాక్సార్ యుద్ధం ప్లాసీ యుద్ధం కన్నా ఎక్కువ చరిత్రలో పేరు మోసింది. ఈ యుద్ధంలో ఒక బెంగాల్ నవాబ్ పైనే కాకుండా ఇంగ్లీష్ వారు మొఘల్ చక్రవర్తి పైన కూడా విజయం సాధించారు. షా ఆలం లొంగిపోయిండు, ఇంగ్లీష్ వారి రక్షణ కిందకి వచ్చిండు. ఇంగ్లీష్ వారు మరో విజయాన్ని కారా అనే ప్రాంతంలో కూడా సంపాదించారు. ఈ విజయం వల్ల అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్ వారికి లోబడే జీవించిండు. ఇటు మొఘల్ సామ్రాజ్యం పతనమైంది, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి చివరి ఆయన కూడా ఇబ్బందులు పాలైండు. తర్వాత అంటే చివరి ఆయనే కాదు, మీర్ షా ఆలం అనే ఆయన కూడా చాలా ఇబ్బందులు పాలైండు. ఒక రకంగా ఆయన చివరి ఆయన కాడు, కడపటి మొఘల్ చక్రవర్తిలో షా ఆలం ఒకడు. ఆయన కూడా చాలా ఇబ్బందులకు గురి కావడమే కాకుండా ఇంగ్లీష్ వారికి లొంగిపోవడం జరిగింది. అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్ వారికి లొంగిపోవడం జరిగింది. మీర్ కాసిం కూడా ఇంగ్లీష్ వారికి లొంగిపోవడం జరిగింది. ఇలా 1764 అక్టోబర్ 17వ తేదీన వీళ్ళందరూ కూటమి ఇంగ్లీష్ వారి చేతిలో మేజర్ మన్రో, ఆయన్ని హెక్టార్ మన్రో అంటారు, మేజర్ హెక్టార్ మన్రో బాక్సార్ యుద్ధంలో యుద్ధ విజేతగా గుర్తించబడ్డాడు. ఆ యుద్ధంలో ఇంగ్లీష్ వారి తరఫున ఆయనే సైన్యాధిపతి వహించి 3 రాజ్యాల్ని కూడా ఓడించిండు. ఈ యుద్ధంలో బెంగాల్ నవాబ్ పైనే కాకుండా ఇంగ్లీష్ వారు మొఘల్ చక్రవర్తి పైన కూడా విజయం సాధించారు. ఇక మీర్ జాఫర్ మరణం తర్వాత అంటే ఇంగ్లీష్ వారు ఆయన పోయిండు, మీర్ కాసిం పోయిండు, అందరూ పోయిండు. తర్వాత అయోధ్య నవాబు కిందికి మొత్తం పూర్తిగా నియంత్రణ. మీర్ జాఫర్ మరణం తర్వాత అతని కుమారుడు నజీముద్దీన్ బెంగాల్ అయ్యాడు. ఇక్కడ మీర్ కాసిం చనిపోయాడు కదా, మీర్ కాసిం చనిపోగానే బెంగాల్ మళ్ళా ఎవరు నవాబు లేని రాజ్యం అయింది. వెంటనే ఇదివరకు బతుకున్న మీర్ జాఫర్నే మళ్ళీ సింహాసనం ఎక్కిచ్చారు. అతడు కూడా చనిపోయాడు అనుకోకుండా. అతని కుమారుడు నజీముద్దీన్ అనే ఆయన్ని బెంగాల్ నవాబు చేశారు. అతడు వ్యాపార హక్కులను ఇంగ్లీష్ వారికి కంపెనీకి ధారాదత్తం చేసిండు. ఇంగ్లీష్ ఉద్యోగులకు విలువైన బహుమతులు ప్రకటించిండు. బెంగాల్లో నెలకొన్న దుష్ట పరిపాలన వార్తలు ఇంగ్లాండ్ వరకు చేరుకున్నాయి. అందువల్ల క్లైవ్ని తిరిగి బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. అతన్ని ఈ పర్యాయం సైన్యాధికారిగా కాకుండా కంపెనీ డైరెక్టర్లు నియమించారు. 1765 మే నెలలో క్లైవ్ ఇండియాకు చేరుకున్నాడు. అయోధ్య నవాబ్తో మొఘల్ చక్రవర్తితోనూ క్లైవ్ అలహాబాదు సంధి చేసుకున్నాడు. ఈ అలహాబాద్ సంధి ప్రకారం 1765 మేలో జరిగిన ఈ అలహాబాద్ సంధి ప్రకారం ఇంగ్లీష్ వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు లభించింది. దీన్ని దివానీ అంటారు.
దివానీ అంటారు. పరిపాలన బాధ్యత నవాబుకి అప్పగించారు. దీన్ని నిజామత్ అంటారు. ఇక్కడ దివానీ నిజామత్ అనేది రెండు చూడండి. ఒకటి దివానీ అంటేనేమో శిస్తోసులు చూసుకునే అధికారం, నిజామత్ అంటేనేమో పరిపాలన అధికారం. పరిపాలన అధికారం నవాబుకి ఇచ్చేసి శిస్తోసులు చేసుకునే అధికారం ఇంగ్లీష్ వాళ్ళు తీసుకోరు. కాబట్టి నవాబు ఏమీ పరిపాలన చేయలేడు. ఎందుకంటే శిస్తోసులు చేసుకుంటేనే డబ్బు ఉంటేనే ప్రభుత్వాన్ని నడిపించగలుగుతాడు. కాబట్టి నిజామతి అధికారం నవాబుకి ఇచ్చి దివానీ అధికారం ఇంగ్లీష్ వాళ్ళు పొందారు. దీనినే ద్వంద్వ ప్రభుత్వం అంటారు. ఇక రెండోది, ఉత్తర సర్కార్లపై ఇంగ్లీష్ వారికి పూర్తి అధికారం లభించింది. మూడోది, ఆర్కాట్ నవాబు ఆర్కాట్ మీన్స్ కర్ణాటక స్వతంత్ర పాలకుడు అయ్యాడు. హైదరాబాద్ నవాబుపై ఎటువంటి ప్రయత్నాలు నియంత్రణ లేకుండానే ఉంది. నాలుగోది, హైదరాబాద్ నుంచి కారా, అలహాబాద్ని విడగొట్టి మొఘల్ చక్రవర్తికి ఇచ్చారు. కారా మరియు అలహాబాద్ని చేసి మొఘల్ చక్రవర్తికి ఇచ్చారు. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 20 లక్షల రూపాయలు మొఘల్ చక్రవర్తి చెల్లించినట్టు ఒప్పుకొని ఒక భరణం కింద పూర్తిగా కలకత్తా కింద ఉన్న ప్రాంతాలన్నిటి కూడా బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇంచుమించు చాలా ప్రాంతాలను ఇంగ్లీష్ వారు ఆక్రమించుకోరు. కంపెనీ ఉద్యోగులు లంచగొండితనాన్ని రాబట్టుకునే చర్యలు తీసుకుండు. కంపెనీ ఉద్యోగుల సొంత వ్యాపారాలు నిషేధించిండు. యుద్ధ సమయంలో సైనికులు తీసుకుంటున్న 2 బత్తాల పద్ధతిని బోనసులు 2 బత్తాల పద్ధతిని రద్దు చేసిండు. ఉద్యోగులకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిండు. కానీ ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు వల్ల విపరీతమైన వివాదం చెలరేగింది బెంగాల్లో. దీనివల్ల నిజమైన అధికారం కంపెనీకి మాత్రమే ఉంది, బాధ్యత మాత్రం నవాబుకు మిగిలింది. ఈ పరిస్థితి వలన పాలనా యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఘనత వహించిన రాబర్ట్ క్లైవ్కి చెందుతుంది ఆ ఘనత అనేది. చిన్న గుమస్తాగా అతడు జీవితం ప్రారంభించి గవర్నర్ స్థాయికి ఎదిగిండు. గొప్ప సైనికులకు, రాజనీతికి కావాల్సిన గుణాలన్నింటినీ కూడా అతనిలో ఉన్నాయి. రెండోసారి గవర్నర్ జనరల్గా పదవిని చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. సైనికులు తీసుకుంటున్న భత్తాల్ని రద్దుపరచడమే కాకుండా కంపెనీ ఆర్థిక భారాన్ని తగ్గించిండు. అలహాబాద్ సందుల్లో అతడి దౌత్య ప్రతిభ, రాజకీయ విజ్ఞత అన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా తయారు చేసిండు. రాబర్ట్ క్లైవ్ను విమర్శించిన వారు కూడా అంటే ఆ రోజుల రాబర్ట్ క్లైవ్ని విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే బెంగాల్ను అతడు దోపిడీకి గురి చేశాడని కొందరు అన్నారు. ఫోర్జరీ నేరోపణ కూడా అతడిపై ఉంది. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా ఆధునిక భారతదేశ చరిత్రలోనే రాబర్ట్ క్లైవ్ గొప్ప ఘనత సంపాదించినాడు. దీనిలో ప్లాసీ యుద్ధంలో ముఖ్య అంశాలు కొన్ని చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. ప్లాసీ యుద్ధం జూన్ 25, 1757 జరిగింది. దీనిలో పాల్గొన్న వ్యక్తులలో అటువైపు రాబర్ట్ క్లైవ్కు సంబంధించిన వ్యక్తులు రాబర్ట్ క్లైవ్, ఇటువైపు సిరాజ్ ఉద్దౌలా. కాబట్టి ఈ యుద్ధంలో ఫస్ట్ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోయి పూర్తిగా ఆ రాజ్యాన్ని ఇంగ్లీష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. సిరాజ్ ఉద్దౌలా ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మానిక్ సేటు, అమీన్ చంద్ మరియు మీర్ జాఫర్ వీళ్ళు సైన్యాధిపతులుగా వ్యవహరిస్తూ సిరాజ్ ఉద్దౌలా చెప్పినట్టు వినకుండా సిరాజ్ ఉద్దౌలాతో వ్యతిరేక దిశలో రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి వాళ్ళు అతను చేయటం వల్ల, అంటే సుల్తాన్కి అన్యాయం చేయటం వల్ల సిరాజ్ ఉద్దౌలా ఓడిపోవటమే కాకుండా యుద్ధ రంగంలో మరణించిండు. అదే యుద్ధ రంగంలో జూన్ 25 నాడే ఇంచుమించు మీర్ జాఫర్ను ఇంగ్లీష్ వారు బెంగాల్ నవాబుగా ప్రకటించారు. బెంగాల్ సుబేదార్గా ప్రకటించారు. ఈ ప్రకటన వలన మీర్ జాఫరు వాళ్ళకి
24 పరగణాల జమీందారీ హక్కును ఇంగ్లీష్ వారికి ఇవ్వటం జరిగింది. రాబర్ట్ క్లైవ్కి బ్రిటిష్ ప్రభుత్వం 2,34,000 రూపాయల పౌండ్లు ఆయనకి అభిమానంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఒక రకంగా భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది. ఆ పునాదుల మీద రాజకీయ నిర్మాణం చేసిన యుద్ధం బాక్సార్ యుద్ధం. ఇలా భారతదేశంలో ఇంగ్లీష్ వారి ప్రస్తావన మొదలైంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన ఏకైక యుద్ధం ప్లాసీ యుద్ధం. 1758లో రాబర్ట్ క్లైవ్ను బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. దీనివల్ల క్లైవ్ పట్ల డచ్ వారిలో ఈర్ష్యా దేశాలని, వారి స్థావరాలన్నీ డచ్ వాళ్ళతో ఈర్ష్యా దేశాలున్న వాళ్ళ స్థావరాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆక్రమించుకుంటూ కొన్నిటికి నష్టపరిహారం కూడా చెల్లించడం తీసుకుంటూ వాళ్ళ దగ్గర. ఇంగ్లీష్ వారిని ఎదిరించే శక్తి భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళకి కానీ, డచ్ వాళ్ళకి కానీ, పోర్చుగీస్ వాళ్ళకి కానీ ఎవ్వరికీ లేకుండా పోయింది. చివరికి మొఘల్ సుల్తాన్లకు కానీ, లేదా ఉత్తర భారతదేశంలో పరిపాలిస్తున్న సుల్తాన్లకు కానీ ఎవరికి కూడా తిరుగుబాటు చేసే ధైర్యం లేకుండా అయిపోయింది. 1758లో బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగింది. ఇక బాక్సార్ యుద్ధం గురించి మళ్ళీ 2 మాటలు చెప్పుకుందాం. అసలు బాక్సార్ యుద్ధం ఎందుకు జరిగిందంటే, మీర్ జాఫర్ తీసేసి మీర్ కాసిమ్ను వాన్సిట్టార్ట్ అనే గవర్నరు మీర్ కాసిమ్ను నియమించాడు. 23 సంవత్సరాల యువకుడు, మంచి తెలివి కలవాడు. ఎవరు? మీర్ కాసిం. ఈ కంపెనీ ఉద్యోగులందరూ కలిసి సొంత వ్యాపారాలు చేసుకుంటూ చేసేసరికి ఆయన తీవ్ర ఆగ్రహం చేసేసరికి ఇంకా సొంత వ్యాపారాలు చేసుకోవటమే కాకుండా అనుమతులు లేకుండా ఢాకా, ముర్షిదాబాద్, కాసిం బజార్ నగరాల్లో విపరీతమైన కట్టడాలు కడుతున్నప్పుడు మీర్ కాసిం మందలించినందుకు అతన్ని వెంబడించారు. ఆయన ఎక్కడికి వీళ్ళతో తట్టుకోలేక ఆయనకి అయోధ్యకు బారిపోయాడు. మీర్ కాసిం అయోధ్యకు బారిపోయి అయోధ్య నవాబు బేగం హజరత్ మల్ ఉండే, బేగం వజీర్ అలీ ఉన్నారు. అయోధ్య నవాబు కాడికి పోయి ఇట్లా జరిగిందని చెప్పుకోవటమే కాకుండా మొఘల్ చక్రవర్తి షా ఆలం సహాయం తీసుకుండు. ఇటు మొఘల్ చక్రవర్తి ఢిల్లీలో ఉండు, ఆయన సహాయం, మరియు అయోధ్య నవాబు సహాయం, మరియు మీర్ కాసిం సైన్యం, బెంగాల్ సైన్యం, ఈ 3 సైన్యాలు కూడా ఏకధాటిగా ఇంగ్లీష్ వారి మీద దాడి చేసినట్టయితే ఇంగ్లీష్ వాళ్ళు ఓడిపోయి ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారన్న నమ్మకం వీళ్ళలో ఉండేది. అక్టోబర్ 17వ తేదీన 1764లో ఇంగ్లీష్ సైన్యాధిపతి హెక్టార్ మన్రో ఈ కూటమిగా ఏర్పడ్డ మీర్ కాసిం, అయోధ్య నవాబ్ షా ఆలంను కూటమిగా ఏర్పడ్డ వారిని పూర్తిగా ఓడించింది యుద్ధరంగంలో. మేజర్ మన్రో 1764 అక్టోబర్ నెలలోనే వాళ్ళని పూర్తిగా ఓడించింది. బాక్సార్ యుద్ధంతో భారతదేశంలో రాజకీయ అధికారం విస్తరించింది. ప్లాసీ యుద్ధం పునాదులు వేస్తే రాజకీయ అధికారం ఒక బిల్డింగే కట్టినట్టుగా ఈ బాక్సార్ యుద్ధం చరిత్రలో పెద్ద పేరు మోసింది. ఈ యుద్ధంతో బెంగాల్ నవాబు పైన కాకుండా మొఘల్ చక్రవర్తి షా ఆలం పైన, మరియు అయోధ్య పైన, అలహాబాద్ పైన, కారా అనే ప్రాంతాలపైన ఇంగ్లీష్ వారి నియంత్రణ పెరిగిపోవటమే కాకుండా ఆ ప్రాంతాలన్నీ కూడా ఎవరికి? ఇంగ్లీష్ వారి సైన్యం కింద, ఇంగ్లీష్ వారి ఆధిపత్యంలోకి వచ్చేసాయి. ఈలోపు మీర్ జాఫర్ మరణించాడు. అక్కడ మీర్ కాసిం మరణించాడు. మీర్ జాఫర్ మరణించగానే మీర్ జాఫర్ యొక్క కుమారుడు నజీముద్దీన్ ఇంతకుముందు మీర్ కాసిం ఎవరంటే మీర్ జాఫర్ యొక్క అల్లుడు. ఇప్పుడు ఆ మామ పోయిండు, అల్లుడు చనిపోయిండు. కాబట్టి మీర్ జాఫర్ మరణం తర్వాత అతని యొక్క కుమారుడు నజీముద్దీన్ను బెంగాల్ నవాబ్ చేశారు. తాత్కాలికంగా అతన్ని నవాబ్ చేసి వ్యాపార హక్కులను మొత్తం కూడా కంపెనీ దారాదత్తం చేసుకుంది. ఇంగ్లీష్ ఉద్యోగులకు విలువైన బహుమతులు అందించాడు ఆయన. బెంగాల్లో దుష్ట పరిపాలన, అసలు ఘోరమైన పరిపాలన నడుస్తుందని ఇంగ్లాండ్ వరకు తెలిసింది. అందువల్ల తిరిగి వాన్చిస్టార్ను తొలగించేసి
మళ్ళీ రాబర్ట్ క్లైవ్నే భారతదేశంలో నియమించడం జరిగింది. అతడు రెండోసారి సర్వసైన్యాధికారిగా కాకుండా కంపెనీ డైరెక్టర్లు నియమించారు ఆయన్ని. కంపెనీ డైరెక్టర్లు అందరూ కలిసి ఆయన నియమించారు. ఆయన కింద ఒక డైరెక్టర్ల కంపెనీ ఉంటుంది. 1765 మే నెలలోనే ఇండియా చేరుకొని అందరిని పిలిపించి అలహాబాద్ సంధి ఒప్పందం చేసుకుండు. ఈ విధంగా ఇంగ్లీష్ వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలతో దివానీ హక్కు లభించింది. దివానీ హక్కు అంటే శిస్తు వసూలు చేసుకునే హక్కు. కానీ పరిపాలన బాధ్యత మాత్రం నవాబ్కి ఇచ్చేసారు. చెట్ల మీద పండ్లన్నీ మాయి చెట్టు మీద అన్నట్టుగా ఉంది దీని వ్యవహారం. కాబట్టి పరిపాలనని నిజామత్ అంటారు. ఆ శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని దివానీ అంటారు. ఈ విధంగా పరిపాలన అధికారాలు విభజించడం వల్ల బెంగాల్లోని ద్వంద్వ ప్రభుత్వం ఉన్నదని తెలుసుకోవచ్చు. ఉత్తర సర్కార్లు చినగంజాం, పెదగంజాం, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాలన్నిటి కూడా ఆ రోజుల్లో ఉత్తర సర్కార్లు అంటారు. గుంటూరు జిల్లా కాడ నుంచి గుంటూరు మినహాయిస్తే మిగతా ప్రాంతాలు చాలా వరకు అన్నీ కూడా ఉత్తర సర్కార్లపై ఇంగ్లీష్ వారి అధికారాన్ని మొఘల్స్ కూడా గుర్తించరు. పోయిన ఇంగ్లీష్ వారికి అన్నిట్టుగా గుర్తించరు. ఆర్కాట్ నవాబు రాబర్ట్ క్లైవ్ స్వతంత్ర పరిపాలకుడైండు. ఆర్కాట్ నవాబు స్వతంత్ర పాలకుడైండు. అంటే ఆర్కాట్ నవాబు స్వతంత్ర పాలకుడు అంటే అక్కడ మహమ్మద్ అలీని స్వతంత్ర పాలకుడుగా గుర్తించారు. హైదరాబాద్ నవాబుకి ఎటువంటి నియంత్రణ లేదు. హైదరాబాద్ నవాబు పరిపాలన చేసుకుంటున్నాడు. 4వది అయోధ్య నుంచి కారా, అలహాబాద్లో విడగొట్టి మొఘల్ చక్రవర్తికి ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా బాక్సార్ యుద్ధంతో భారతదేశంలో మన ఇంగ్లీష్ సామ్రాజ్య విస్తరణ పెరిగిపోయింది. అయితే షా ఆలం ఓడిపోయి చేతులు ఎత్తేసిన తర్వాత ఆయనకి మొఘల్ చక్రవర్తికి భరణం ప్రకటించారు. భరణం అంటే పెన్షన్. అయోధ్య నవాబుని తరిమి కొట్టారు. చేతులు లొంగిపోయిన లేదు, చేతులు ఎత్తేసినందుకు వాళ్ళకి భరణం ప్రకటించి వాళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో రాబర్ట్ క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి భారతదేశం వచ్చి గవర్నర్ స్థాయికి ఎదిగిండు. గొప్ప సైనికులకు రాజనీతికంగా కావాల్సిన గుణాలన్నింటినీ కూడా అతనిలో ఉన్నాయి. రెండో పర్యాయం గవర్నర్ జనరల్ పదవిని చేపట్టి అతడు అనేక సంస్కరణలు చేసిండు. సైనికులలో లంచగొండితనమే రూపుమాపటమే కాకుండా, సైనికులు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, సైనికులు యుద్ధానికి పోయినట్టయితే భత్తా అంటే బోనస్ సిస్టాన్ని కూడా రద్దు చేసి కంపెనీపై ఆర్థిక భారాన్ని మొత్తాన్ని కూడా తగ్గించేసిండు. అలహాబాద్ సందులో అతడి దౌత్య ప్రతిభ, రాజనీయత అంతా కూడా బయటకు వచ్చినాయి. రాబర్ట్ క్లైవ్ విమర్శించిన వారు కూడా దొంగ రాజు బెంగాల్ను అతడు దోపిడీకి గురి చేసిండు అని కొంతమంది విమర్శించారు. ఇకపోతే మీర్ జాఫర్కు, అమీన్ చంద్కు, మాణిక్ సేఠ్కు ఫోర్జరీ సంతకాలతో వాళ్ళని మోసం చేసిందన్నారు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రలోనే రాబర్ట్ క్లైవ్కు గొప్ప ఘనత ఉన్నది అని బ్రిటిష్ ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఇక నెక్స్ట్ వారన్ హేస్టింగ్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. 1772, 1785లో వారన్ హేస్టింగ్ భారతదేశంలో బెంగాల్ గవర్నర్ అయ్యాడు. వారన్ హేస్టింగ్ ఎన్నో సమస్యలు ఉన్నాయి అతను వచ్చేసరికి. క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. కంపెనీ ఆర్థిక వనరులో అతి ముఖ్యమైనది భూమి శిస్తు. ఇది జమీందారు చేతుల్లోనే ఉంది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేస్తారు. కానీ కంపెనీ ఖజానా మాత్రం ఏమన్నా రూపాయి లేకుండా అయిపోయింది. న్యాయపాలన కూడా విపరీతమైన గందరగోళం చోటు చేసుకుంది. అంటే వారన్ హేస్టింగ్ వచ్చేసరికి బెంగాల్లో అనేక సమస్యలు సృష్టించబడ్డాయి. ద్వంద్వ ప్రభుత్వం గందరగోళ పరిస్థితుల్లో పడ్డది. అరే శిస్తు వసూలు చేసుకునేది ఒకళ్ళు, పరిపాలన చేసుకునేది ఒకళ్ళు. పరిపాలన చేసుకున్నోడు మాత్రమే శిస్తు వసూలు చేసుకునే అధికారం ఉండాలి. కాబట్టి ఇది ప్రజలు కూడా నవాబుని అసహించుకోవటం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి శిస్తు కట్టాలి, నువ్వు పరిపాలన చేస్తావు అని. కంపెనీ ఆర్థిక వనరులు అతి ముఖ్యమైనది భూమి శిస్తు విధానం. ఈ భూమి శిస్తు విధానం పూర్తిగా జమీందారు చేతుల్లోనే ఉంది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేస్తారు. అంటే అందరూ కూడా సొంత వ్యాపారాలు చేసుకుంటారు. ఖజానా మాత్రం
ఘోరంగా ఒక రూపాయి లేకుండా ఒట్టిపోయింది. విపరీతమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిపాలన కూడా సక్రంగా లేదు. ఇటువంటి తరుణంలో వారన్ హేస్టింగ్ రావడంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. ఆయన పెట్టిందంటే మొట్టమొదటిది ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయటం, కంపెనీ డైరెక్టర్లకు అతడికి పూర్తి మద్దతు పలికాడు. భూమి శిస్తు బాధ్యత కంపెనీ పూర్తిగా స్వీకరించింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పరిచాడు. భూమి శిస్తు వ్యవహారాలకు రెవెన్యూ అంటే ఇప్పుడు ఉన్న రెవెన్యూ శాఖ ఆయన ఏర్పరిచింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పరిచిండు. కలెక్టర్లను పర్యవేక్షించడం జరిగింది. కలెక్టర్లను నియమించడం జరిగింది. భూమి శిస్తు వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి కలెక్టర్లు నియమించడం జరిగింది. ఆంతరంగిక పరిపాలన వ్యవహారాలన్నింటి కూడా కంపెనీ అధికారులకే అప్పచెప్పిండు. నవాబ్ అధికారం అంటూ ఏమీ లేదు. కంపెనీ కోశాధికారాన్ని ముర్షిదాబాద్ నుండి కలకత్తాకు తరలించిండు. హెడ్ డిపార్ట్మెంట్కు నవాబుకి ఇస్తున్న అలివెన్స్ 32 లక్షల రూపాయలని ఏది మొఘల్ సామ్రాజ్య అధినేతకు 32 లక్షల రూపాయలని 16 లక్షలకు తగ్గించిండు. 1762లో మొఘల్ చక్రవర్తికి మంజూరైన పింఛను పూర్తిగా రద్దు చేసిండు. ఇలా అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చిండు. ఈ విధంగా సంవత్సరానికి 26 లక్షల రూపాయల ఆదాయాన్ని కంపెనీకి లభించింది. కొత్తగా 26 లక్షల రూపాయల కంపెనీ ఆదాయం లభించింది. అధికారులు బహుమతులు తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్పిండు. రైతులకు పట్టాలు ఇచ్చిండు. భూమి వివరాలు, భూమి శిస్తు వివరాలన్నీ కూడా ఆయన తన పట్టాలో పేర్కొండు. ఇలా వారన్ హేస్టింగ్ వచ్చి బెంగాల్ గవర్నర్గా వారన్ హేస్టింగ్ వచ్చి అనేక సంస్కరణలు చేసిండు. భారతదేశంలో అనేక పద్ధతులు చేసిండు భారతదేశంలో.